వెహికల్ 2012 మోడల్. ఓకే, కనెక్టింగ్ లైట్ ప్లే ఉన్నది. దీన్ని ఆఫ్ ఇంజన్ చేసుకొని ఈ క్యామ్ చైన్ పోయింది. ఇది ఒక క్యామ్ చైన్, ఇది ఒక క్యామ్ ప్యాడ్స్, ఈ క్యామ్ ప్యాడ్స్ క్యామ్ చైన్. కస్టమర్ ఏంది ఆయిల్ అనేది టైంకి చేంజ్ చేయకపోవడం వల్ల ఒక పిస్టిన్ అనేది ఇలా అయితే కంప్రెసర్ ఉండదు. బండి ఫుల్ ఇంజన్ చేయాల్సి వచ్చు. కొంచెం అయితే ఈ పిస్టిన్ బాగా స్టక్ అయింది. ఆయిల్ టైం టు టైం చేంజ్ చేయక వాడకపోయినా 2 monthsకి ఒకసారి కస్టమర్ అనేది ఆయిల్ ఎప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి. మేము తక్కువ తిరుగుతున్నాం, మాకు ఏమవుతుంది ఏంది అని అనుకుంటే ఇబ్బంది అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ వాల్ బెండ్ అయింది. వాల్ బెండ్ అయ్యి ఏమైంది అంటే ఇక్కడ తాకుతుంది, పెద్ద వాల్ అనేది ఇక్కడ తాకుతుంది. కాబట్టి ఎప్పుడైనా కస్టమరు అనేది ఏం చేయాలి కదా అంటే ఆయిల్ టైం టు టైం చేంజ్ చేసుకోవాలి. మంచిగా నడుపుకుంటే బండి లైఫ్ వస్తుంది 2 monthsకి ఒకసారి. అదే ఆయిల్ ఎందుకు అట్లా అని అంటే విలేజెస్ వాళ్ళు ఏం చేస్తారు కదంటే చూడక చేయక ఏమవుతుందిలే అని నడపడం వల్ల ఏమవుతాయి అంటే మీరు చేసే చిన్న 400 రూపాయల ఆయిల్ చూసుకుంటే ఇప్పుడు 10,000కు 12,000 దాకా వస్తుంది. మళ్ళీ రిస్క్ బాగా. అందుకని ఎప్పుడైనా ప్రతి ఒక్క కస్టమర్ ఆయిల్ అనేది మస్ట్ అండ్ చూడు చాలా మనం ఆయిల్ అనేది ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. ఎప్పటికీ 2 monthsకి పోతే చేంజ్ చేసుకుంటుంటేనే బండి మంచి కండిషన్లో ఉంటుంది, బోరుకు రాకుండా ఉంటుంది. ఎక్కువ లైఫ్ టైం అనేది ఎక్కువ వస్తుంది.